లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. చంద్రబాబు తర్వాత నారా లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయి? ఏ 100%, బి 50%. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని ఒక అత్యంత ఉత్కంఠభరితమైన సన్నివేశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం సేకరించిన 1,00,00,000 సంతకాల పత్రాలను గవర్నర్ అబ్దుల్ నజీర్కు సమర్పించేందుకు భారీ కాన్వాయ్తో రాజ్భవన్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో చోటు చేసుకున్న ఒక ఫోన్ కాల్ రాజకీయ వర్గాలను షాక్కు గురిచేసింది. సాధారణంగా ఢిల్లీ పెద్దలతో జగన్కు ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ ఒక సానుకూల సంకేతం అని అందరూ భావించినప్పటికీ వాస్తవానికి అది ఊహించని రాజకీయ మలుపుగా మారింది. జగన్ తన వాహనాల్లో రాజ్భవన్ చేరుకోవడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. ఆ సమయంలో జగన్ పక్కన ఉన్న కొద్ది మంది సన్నిహితుల నేతలు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఆ సంభాషణ ముగిసిన తర్వాత జగన్ ముఖవళికలో కనిపించిన మార్పు ఏదో పెద్ద ఉపద్రవం సంభవించిందనే భావన కలిగించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోడీ ఈ పిటిషన్ విషయంలో జగన్కు గట్టిగా హెచ్చరికలు లాంటి సందేశాన్ని ఇచ్చారని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో ప్రజా మద్దతు కూడగట్టుకోవడం తప్పు కాదని చెబుతూనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మోడీ స్పష్టం చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సంతకాల సేకరణ ప్రక్రియలో పారదర్శకత లేదని కేంద్రం నిఘా వర్గాల నివేదికలు ఇచ్చినట్లు ప్రధాని ప్రస్తావించడం జగన్కు అతి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. 1,00,00,000 సంతకాల్లో చాలా వరకు నకిలీవని లేదా ఒకే వ్యక్తితో చేయించినవని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అటువంటి పత్రాలను గవర్నర్కు సమర్పించడం వల్ల రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు తప్పుదోవ పట్టించినట్లు అవుతుందని మోడీ సన్నిహితంగానే హెచ్చరించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఒకవైపు గవర్నర్ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేద్దామని వెళ్తున్న జగన్కు దారిలోనే సాక్షాత్తు దేశ ప్రధాని నుంచి అడ్డంకులు ఎదురుకావడం ఆయన రాజకీయ వ్యూహాలకు గొడ్డలి పేటుగా మారింది. మరోవైపు రాష్ట్రంలో కొనసాగుతున్న విచారణ విషయంలో కూడా కేంద్రం జోక్యం చేసుకోవద్దని ప్రధాని కరాఖండిగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తులకు కేంద్రం నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని మోడీ చెప్పడం జగన్కు భారీ ఎదురుదెబ్బ. ఈ ఫోన్ కాల్ తర్వాత జగన్ కాన్వాయ్లో కాసేపు నిలిచిపోవడం, ఆ తర్వాత ఆయన మౌనంగా రాజ్భవన్లో పత్రాలు ఇచ్చి వెనక్కి తిరగడం చూస్తుంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని అర్థమవుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం అనడానికి ఈ ఘటనే నిదర్శనం. 1,00,00,000 సంతకాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదామన్న జగన్కు మోడీ నుంచి వచ్చిన ఈ షాక్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కేంద్రం కూడా తనకు వ్యతిరేకంగా మారుతుందా అనే అనుమానాలు ఇప్పుడు జగన్ క్యాంప్లో మొదలైంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ దిశకు మారుస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.